కేరళలో ఒక ఉపాధ్యాయుడు తాను ఉద్యోగం చేస్తున్న పాఠశాలకు చేరుకోవడానికి ప్రతిరోజు కడలుండి నదిని ఈదుతాడు. అతను 20 ఏళ్లకు పైగా ఇలా చేస్తున్నాడు. నదిని ఈదుతూ పాఠశాలకు చేరుకునే ఉపాధ్యాయుడి పేరు అబ్దుల్ మాలిక్. మలప్పురం జిల్లాలోని పడింజట్లమురి గ్రామానికి చెందిన గణిత ఉపాధ్యాయుడు. అతడు నది ఈదుతూ మలప్పురంలోని ముస్లిం లోయర్ ప్రైమరీ స్కూల్ కు చేరుకుంటాడు. ఇలా నదిని ఈదుతూ వెళ్లడం ద్వారా స్కూల్ కు చేరుకుంటే అబ్దుల్ మాలిక్ రోడ్ మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేదు. విద్య పట్ల ఆయనకున్న అంకిత భావం దేశవ్యాప్తంగా స్ఫూర్తినిచ్చింది. ఆయన తన పుస్తకాలు, దుస్తులను ప్లాస్టిక్ సంచుల్లో పెట్టుకొని ప్రతిరోజు నది దాటి పాఠశాలకు చేరుకుంటాడు. మాలిక్ పర్యావరణ పరిరక్షణకు కూడా కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నదులు శుభ్రపరిచే కార్యక్రమానికి కూడా నాయకత్వం వహిస్తాడు. 1994 నుంచి ఒక్క సెలవు కూడా తీసుకోలేదు. మాలిక్ తన విద్యార్థులకు ప్రకృతిని గౌరవించడం కూడా నేర్పుతాడు. ప్రతిరోజు ఈత కొట్టడం ద్వారా నదిని దాటడానికి అతడికి దాదాపు 15 నుంచి 30 నిమిషాలు పడుతుంది. విద్యార్థులు ఆయనను ముద్దుగా ట్యూబ్ మాస్టర్ అని పిలుస్తారు. ఆయన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇద్దరికీ స్ఫూర్తినిస్తున్నారు.